కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనతో పాటు కుల గణనను కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. స్థానిక పవర్పేటలోని కొప్పులవేల్మ కళ్యాణ మండపం నందు బీసీ సంక్షేమ సంఘ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఆర్నేపల్లి తిరుపతిరావు ఎన్నిక కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్రావు మాట్లాడుతూ బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. అలాగే బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని ఆ ప్రకారం అమలు చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా తిరుపతిరావు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, తనను నమ్మి తనపై పెట్టిన బాధ్యతను పాటిస్తానని తెలియజేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో బీసీ సంక్షేమానికి అహర్నిశలో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీసీ సంక్షేమ సంఘ నగర అధ్యక్షులు మారగాని చంద్రకిరణ్, మాజీ జిల్లా అధ్యక్షులు భీమవరపు పాపారావు మరియు పలువురు బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. విభజించి పాలిస్తున్నటువంటి సమయంలో బీసీలంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి నినాదంతో ప్రయాణం చేస్తున్నటువంటి శంకర్రావు గారికి మరి తిరుపతిలో ఉన్న మంచి నాయకులు దొరకడం, మరి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా నియోజకవర్గాల్లో కమిటీలు వేసి ఈ యొక్క బీసీల ఐక్యతని చాటాలని, దానికి మా వంతుగా నిరంతరం ఇప్పుడు కూడా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాము. మరి రాబోయే రోజుల్లో ఆయన ఈ జిల్లాని బీసీ సంక్షేమ సంఘాన్ని ఈ జిల్లాలో విస్తృత స్థాయిలో మరి తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరిని కూడా బీసీలో చైతన్యం తీసుకొచ్చి బీసీలు అంటే బీసీ సంక్షేమ సంఘం అంటే 139 కులాలు ఉన్నాయి. దేశంలో దాదాపు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పడం కూడా జరిగింది. యాదృచ్ఛికంగా మరి ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకుంది, జనగణనతో పాటే కులగణాంకాలు కూడా చేయాలని చెప్పాను. దానికి దేశం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేయటం కూడా జరిగింది. అదే క్రమంలోనే చట్టసభల్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమినల్ని తీసివేయాలని చెప్పని ప్రధానమైన డిమాండ్. సమస్త రంగాల్లో న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించాలి. ఈ కులగణాంకాలని జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసినట్లయితే అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి న్యాయం జరిగిందని మేము ఆ సభ ద్వారా కూడా మేము తెలియజేయటం కూడా జరిగింది. 2.5 కోట్ల మంది ప్రజలు కూడా ఆనందపడేలాగా, గౌరవించేలాగా గౌతలచ్చన్న గారి పేరుని శ్రీకాకుళం జిల్లాకి పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన మనం చేయడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, బీసీ సంఘాలు అంటే సోదర సంఘాలే. బీసీ సంఘాలు ఏ సంఘం కూడా ఒకదానికొకటి వైరుధ్యమైన సంఘాలు కావు, విరుద్ధమైన సంఘాలు కావు. కాబట్టి అన్ని బీసీ సంఘాలతో పాటే సోదర సంఘాలుగా భావిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. బీసీల సమస్యల మీద అందరూ కూడా కలిసి పోరాడినప్పుడు మాత్రమే అనుకున్న విజయాలు సాధించడం జరుగుతుందని చెప్పి ఈ సమావేశం వచ్చినటువంటి ముఖ్యంగా కేసు శంకర్రావు గారికి తెలియజేస్తూ, అలాగా తిరుపతిరావు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, గ్రామాల వాడవాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే ఈరోజు మరి బడేటి చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీని శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం, ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలనే ఆలోచనతో మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ సెలవు చేస్తాను.